ఒక్క సారీ కూడా లేదే నాకు. సారీస్ తీసుకోవాలి. అవునా? నాకు కూడా లేవే, నేనే తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏం కావాలి? సారీస్. అయితే మీరు లేడీస్, మీ జీన్స్ చూసి జెండర్ మర్చిపోయా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఎక్కువ తాగుతాను. 24/7. నీ మెడేంటి అలా ఉంది? నాకు రెండు తిరగవు. ఒకటి నోరు, రెండు మెడ. నువ్వు తిన్నగా చూడాలంటే ఏం చేయాలి? ఎవరు తిన్నగా? నా తిన్నగా. ఇలా ఉండి సారీస్ చూపించు. ఇలా ఉంటే నా బాడీ ఇలా ఉంటది. ఇలా ఉంటే సారీస్ ఎలా చూపిస్తాం? బాబు, నువ్వు అలా చూస్తుంటే ఎక్కడ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా చూపు అక్కడ చూసినట్టు ఉంటుంది, కానీ నాకు అక్కడ ఏం కనిపించవు, సారీస్ తప్ప. వాడు ఎక్కడ చూస్తే మనకెందుకే? మనకు కావాల్సిన సారీస్ చూపిస్తున్నాడా లేదా? బాబు, నువ్వు ఎక్కడ చూసినా పర్లేదు, కానీ మంచి సారీస్ చూపించు. సరే, 1 సెకండ్. చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపిక పడుకొని వేసుకుంది. నువ్వు ప్రతిదానికి డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావేంటి? డబుల్ మీనింగ్ ఎవరు డబుల్ మీనింగ్ మాట్లాడితే డబుల్ మీనింగ్ మెల్లగా మెల్లగా మెల్లగా. సారీ మేడం. చూడండి, వీడి మిస్బిహేవ్ చేస్తున్నాడు. చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, ఏంట్రా కస్టమర్స్ తో ఇలా మిస్బిహేవ్ చేయొచ్చా? వాళ్ళు మిస్ కాబట్టి మిస్బిహేవ్ చేశా. నీతో చేశానా చెప్పు. ఒరేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాను. ప్రతిరోజు ఇదే తంతు, తాగడం వాగడం. ఏదో వీరభద్ర సార్ రికమెండేషన్ చేశాడు కదా అని ఇన్ని రోజులు భరించాం. ఇక భరించే ముచ్చటే లేదు. ఈ మాల్లోకి వెళ్ళి ఫోన్ చేద్దాం. ఓకే. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ వేస్తా కానీ అప్పుడు సంగతి చెప్తాం.